మత్తు వదలరా 2 ఒక క్రైమ్ కామెడీ సినిమా. ఇది హిట్ సినిమా మత్తు వదలరాకి సీక్వెల్. భారీ బస్ తో రిలీజ్ అయిన ఈ సినిమా ఎక్స్పెక్టేషన్స్ ని రీచ్ అయిందో లేదో రివ్యూ చూసేద్దాం. కథ బ్రీఫ్ లోకి వెళ్లే ముందు క్యారెక్టర్స్ చూద్దాం. శ్రీసింహ కోడూరి బాబుగా, సత్య యేసుదాస్ గా, ఫరియా అబ్దుల్లా నిధిగా, వెన్నెల కిషోర్ ఒక సినీ యాక్టర్ యువ లాగా, అజయ్ ఆకాష్ లాగా యాక్ట్ చేశారు. మూవీలో బాబు మరియు యేసుదాస్ ఈ టీమ్స్ లో స్పెషల్ ఆఫీసర్స్. నిధి వాళ్ళ సీనియర్. రియా అనే అమ్మాయి మర్డర్ కు సంబంధించిన కిడ్నాప్ కేసును వాళ్ళకి అప్పగిస్తారు. ఈ కేసు ఎంక్వైరీ చేస్తున్నప్పుడు ఈ టీం బాబు మరియు యేసుదాస్ లను సస్పెక్ట్స్ గా అనుమానిస్తారు. అసలు రియా ఎవరు? బాబు యేసుదాస్ లను దోషులా లేక ఇరికిస్తున్నారా? సినీ నటుడు యువ మరియు ఆకాష్ కేసులో ఎలా ఇరుక్కున్నారు? ఈ సమాధానాలు తెలుసుకోవడానికి సినిమా చూసేయండి. ఈ సినిమాలో హైలైట్స్ సత్య కామెడీ టైమింగ్. హీరో శ్రీసింహతో అతని కన్వర్జేషన్స్ చాలా హిలేరియస్ అండ్ ఫన్నీగా ఉన్నాయి. ఈ సినిమాలో సత్య నటన పెద్ద అసెట్ అని చెప్పవచ్చు. శ్రీసింహ తన పాత్రలో బాగా హైలైట్ అయ్యాడు. ఫరియా అబ్దుల్లా, సునీల్ కూడా బాగా చేశారు. వెన్నెల కిషోర్ అయితే తన మిమిక్రీ అండ్ హ్యూమరస్ డైలాగ్స్ తో చాలా బాగా నవ్వించాడు. డైరెక్టర్ రితేష్ రానా కామెడీ ఫస్ట్, స్టోరీ నెక్స్ట్ అన్నట్టు హ్యాండిల్ చేశాడు. సత్య కామెడీ బాగున్నప్పటికీ స్టోరీ అండ్ స్క్రీన్ ప్లే పై ఇంకొంచెం కాన్సన్ట్రేట్ చేస్తే బాగుండు. ఈ సినిమా ప్లాట్ ఫార్ములాటిక్ అండ్ ప్రిడిక్టబుల్ గా ఉంది. జీవన్ ని, సునీల్ ని అసలు యూజ్ చేసుకోలేదు. సునీల్ రోల్ అయితే మరీ అండర్ యూస్డ్. రోహిణి గారి క్యారెక్టర్ ని కూడా అంత ఇంపాక్ట్ఫుల్ గా చూపించలేదు. మొత్తం మీద ఈ సినిమా పార్ట్ 1 అంత ఫ్రెష్ గా లేకపోయినా సత్య కామెడీ కారణంగా ఒక డీసెంట్ వాచ్. ఈ సినిమాకి మేము ఇచ్చే రేటింగ్ 3/5 స్టార్స్. ఈ వీడియో నచ్చితే లైక్ కొట్టండి. ఏమైనా సజెషన్స్ ఉంటే కమెంట్స్ లో రాసేయండి, డెఫినెట్ గా కన్సిడర్ చేస్తాం. మా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదా? సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ కొట్టేసాయి బ్రో.